దేవుని వాక్యంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిలో ఉన్నప్పుడు బలమైనటువంటి ఆత్మ నడిపింపు మనకుంటుంది. లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కరెంటు పోతే ఎలా ఉంటుందో, ఫీజు పోయినట్టు అంధకారం కదా. ఎక్కడ చూసినా ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్, ప్రెసెన్స్ ఆఫ్ వికెడ్నెస్, ప్రెసెన్స్ ఆఫ్ ఈవిల్. మరి లోకమంతటా కూడా అపవిత్ర సన్నిధి, పాపపు సన్నిధి, బలాత్కారము, అన్యాయాలు, అక్రమాలు మన కంటి ముందు చూస్తున్నప్పుడు మనకి విరక్తి కూడా కలవచ్చు. కొన్నిసార్లు విసుగు అనిపిస్తుంది. కొన్నిసార్లు అపవిత్రాత్మలు మనుషుల్ని పలు విధాలుగా టెర్రరైజ్ చేస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తుల మీద విసుగు పుట్టేలా చేస్తాయి పనుల్లో కూడా. చూడండి, ఎదుటి వ్యక్తి లోబడకపోయినా, చెప్పిన పని చేయకపోయినా మీకు విసుగు రావచ్చు. ఆ టైంలోనే మీరు ఆలోచించాలి. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆత్మానుసారంగా నడిచేవాడు, శారీరకంగా నడిచేవాడు అని చెప్పన్నాడు. అంటే మన మనసు ఉంది కదా, ఈ మనసుని ఆత్మ మీద పెడితే ఎలా ఉంటుందంటే, ఆత్మలో ఉన్న ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసము, ఆశా నిగ్రహం ఇవన్నీ పనిచేస్తాయి. అదే మన మనసుని శరీరం మీద పెట్టామనుకోండి, కోపం, ద్వేషం, క్రోధం, మరి బాధ, వేదన ఇవన్నీ కూడా గురి చేస్తుంది. ఒకే మైండ్ అయితే ఒకటే ఉంది. దీన్ని అయితే మనం శరీరం మీదనే పెట్టాలి, ఆత్మ మీదనే పెట్టాలి. శరీరం మీద పెడితే శరీరంలో ఉన్నవన్నీ కూడా కోపాలు, ద్వేషాలు, ఈ విసుగు, చిరాకు ఇవన్నీ కూడా వచ్చేసి డిప్రెషన్ అన్నీ కూడా వస్తుంటాయి, డిస్కరేజ్మెంట్ వస్తుంటుంది, అసూయలు పడుతుంటారు, వేరే వాళ్ళు కూడా అసూయ పడవచ్చు. అదే మనసుని, మీకున్న ఒకే మనసుని ఆత్మ మీద పెట్టారనుకోండి, వెన్ ఇట్ ఆపరేట్స్ త్రూ ద స్పిరిట్, ఆత్మ ద్వారా దాన్ని ఆపరేట్ చేయడానికి మీరు అనుమతించాలి. దీనికి మీరు ఆశపడుతుంది మీ ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. యూ హ్యావ్ రియలైజ్డ్ హౌ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్. సో యువర్ స్పిరిట్ ఈస్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. నౌ యువర్ స్పిరిట్ నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మీద భారం మోపి, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ నీడ్ యువర్ హెల్ప్ ఈవెన్ ఇన్ మై డ్యూటీ, ఈవెన్ ఇన్ మై క్రిటికల్ సిచ్యువేషన్. టీచ్ మీ హౌ టు ఓవర్కమ్, హౌ టు హ్యాండిల్ ఇట్, how to go forward. I need your presence with the spiritual mind, with the peaceful mind. నేను నా కంట్రోల్లో, నా ఆత్మను కంట్రోల్ పెట్టుకుంటేనే నేను ముందుకు సాగడానికి నీ కంట్రోల్ నాకు కావాలి. ప్లీజ్ కంట్రోల్ మీ హోలీ స్పిరిట్. టుడే అన్వర్డ్స్ యూ ప్రే, వాట్ ఎవర్ దట్ కమ్స్ టు యువర్ హార్ట్ విచ్ ఇస్ బర్డెన్, ఇది పలానా సమస్యగా ఉంది, దీన్ని ఎలా జయించాలనిపించిందా, దాన్ని ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ ఇంటూ ప్రేయర్, ప్రార్థన ద్వారా పరలోకానికి పంపండి. ప్రార్థిస్తూ ఉండండి, ప్రభా నాకు ఈ సిచ్యువేషన్ ఇలా అవుతుంది, నేను దీన్ని జయించాలనుకుంటున్నాను, నాకు సహాయం కావాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జస్ట్ a minute నిలబడి ప్రార్థన చేసినా కూడా ఆత్మదేవుని సన్నిధి, యూ విల్ సీ దట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ లీడింగ్ యూ అండ్ గైడింగ్ యూ. ఓ డిఫరెన్స్ మీరు చూస్తారు. మీరు ఈ రోజు నుండి అదే అడగండి, పరిశుద్ధాత్ముడా నన్ను మీ కంట్రోల్లో ఉంచుకోండి, నన్ను మీ శోధనలో ఉంచుకోనండి. సిచ్యువేషన్ బాగాలేకపోయినా నేను దాన్ని జయించాలే తప్ప నేను ఆ సిచ్యువేషన్లో పడిపోకుండా సహాయం దయచేయండి. నేను సిచ్యువేషన్కి బయట ఉండే దాన్ని డీల్ చేయగలిగే జ్ఞానము, నడిపింపు నాకు దయచేయమని ప్రార్థన చేయండి. ఈ లోక పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. మరొక విషయంలో చెప్పాలంటే, ఆకాశంలో దురాత్మల సమూహం ఉందట. దే టార్గెట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్. ఆకాశంలో దురాత్మల సమూహం ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా టార్గెట్ చేస్తాయి. టార్గెట్ చేసే ఆ వ్యక్తి యొక్క వీక్నెస్ ఏంటి? అతను కోపం ఎక్కువ, అయితే కోపం కలిగించే సిచ్యువేషన్ కలుగు చేస్తాడు. అతనికి ఏదన్నా దురాశలు ఎక్కువ ఉంటే దురాశలో పడిపోయే సిచ్యువేషన్ కలుగు చేస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తికి కామాతృత ఉంటే కామంలో పడే విధంగా సిచ్యువేషన్ కలుగు చేస్తాడు. అంటే ఏ విధము చేతనైనను ఈ పక్షులు పట్టేవాడు గింజలు జల్లేటప్పుడు ఏ పక్షికి ఏ గింజ అవసరమో తెలుసు. చేపలు పట్టేవాళ్ళు ఏ చేపకు ఏది అవసరమో తెలుసు కాబట్టి ఎర పెట్టేటప్పుడు ఆ పడాల్సిన చేపను కూడా మైండ్లో పెట్టుకుంటాడు. పెద్ద ఎర పెట్టాడంటే పెద్ద చేపల కోసం పెట్టాడని అర్థం. చిన్న ఎర పెట్టాడంటే అది చిన్న చేపలు పడతాయని అర్థం. అలాగనే పక్షులు పట్టే వ్యక్తులు కూడా చూడండి, ఏ పక్షులు పట్టాలనుకుంటాడు వాటికి ఇష్టమైన గింజలు తన బ్యాగులో పెట్టుకుంటాడు. ఆ గింజలు తీసుకెళ్ళి ఆ పక్షులు తిరిగే దగ్గర చల్లేస్తాడు. వెళ్ళి ఆ పొద పక్కన దాక్కుంటాడు. ఆ పక్షులేమో అమాయకంగా వచ్చాయి, అరే మనం కోరుకునే గింజలే, నాకు ఇష్టమైన గింజలు ఇక్కడ దొరికాయి కదా, కష్టపడకుండా అని చెప్పి తినడం ప్రారంభించగా వల బిగిస్తాడు, కాళ్ళు చిక్కబడతాయి. రెపరెపాని రెక్కలు కొట్టుకున్న
విడిచిపెట్టకుండా లాక్కొని పోతాడు. అపవాదిగాడు కూడా ఒక సాతానుడు అని చెప్పిన ఈ సాతాను కూడా వేటగాడట. హబక్కూకు 1:15 ఉంటుంది. ఎవరిని ఎప్పుడు పట్టుకుందామా, ఎవరిని ఎప్పుడు ఎలా చిక్కులో పడేద్దాం, ఎప్పుడు ఎవరిని సమస్యలోకి నెట్టేద్దాం, ఎవరిని బాధ పెడదాం, ఎవరిని డిసప్పాయింట్ చేద్దాం, ఎవరిని డిస్కరేజ్ చేద్దాం, ఎవరి పనిని చెడగొడదాం, మంచిగా చేస్తున్నా, యథార్థంగా ఉన్నా, మరి పవిత్రంగా ఉంటున్నా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఈ లోకం దుష్టుని అందుంది. అందుకే యేసుప్రభువు వారు అంటారుగా, ఇదిగో ఈ లోకాధికారి నా ఎద్దుకు వచ్చుచున్నాడు అన్నాడు. అసలు సర్వ సృష్టికర్త ప్రభు కదా, మరి లోకాధికారి రావడం ఏంటి? ఈ లోకాన్ని ఏలేవాడు అంటే ఈ యుగ దేవత, ఈ యుగాన్ని ఏలుతున్నటువంటి ప్రజలను ఏలుబడి చేస్తున్న ఒక స్పిరిట్ వస్తున్నాడు. వానికి నాకు ఏ సంబంధం లేదన్నాడు. చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం ఆఖరి వచనం చూద్దాం. ఇకను మీతో విస్తరించి మాట్లాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఇన్ ఇంగ్లీష్లో కూడా చదువుతాం స్పష్టంగా. హియర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ టాక్ మచ్ విత్ యూ, ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కమెత్ అండ్ హ్యాడ్ నథింగ్ ఇన్ మీ. దిస్ మార్కెట్, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కమెత్ అండ్ హ్యాడ్ నథింగ్ ఇన్ మీ. వాడికి నాకు ఏ సంబంధం లేదు. తెలుగులో అంటాడు, ఇంకనూ మీతో విస్తరించి అది మాటల గురించి మాట్లాడి దాని తర్వాత పోర్షన్ చదవండి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదన్నాడు. అంటే ఏంటి? లోకాధికారి ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని వెళ్తున్న వాడు ఉన్నాడు. వాడికి మనం ఏ సంబంధం, ఏ ఛాన్స్ ఇవ్వద్దు. అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఎలా ఉండగలమండి? పనుల్లో ఉంటున్నాం, ఉద్యోగాలు ఉంటున్నాం. లేదా ప్రార్థిస్తున్నప్పుడు మీ ఆత్మ దేవుని ఆత్మతో నింపబడుతుంది కనుక మీరు డీల్ చేస్తున్న ప్రతి విషయంలో అన్యాయం ఉంటుంది, న్యాయం ఉంటుంది, మంచి విషయాలు ఉంటాయి, చెడ్డ విషయాలు ఉంటాయి. మీరు న్యాయం వైపే ఉండండి, మీరు మంచి వైపే ఉండండి, మీరు యథార్థంగా ఉండే మార్గం వైపే ఉండండి. అండ్ దెన్ సి, ఒకేసారి రివార్డ్ రాకపోయినా స్లో రేస్లో అయినా యథార్థవంతులకే రివార్డ్ వస్తుంది. కనుక తొందరపడి చాలామంది దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. తొందరపడకుండా వాటిని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. గాడ్ విల్ గివ్ యూ ఎబిలిటీ. బికాజ్ ఆ స్ట్రగుల్ మీలో స్టార్ట్ అయింది, మీరు గమనించారు. ద ఈవిల్ ప్రెసెన్స్ ఇన్ ద వరల్డ్ మీరు గమనించగలుగుతున్నారంటే మీ స్పిరిట్ సెన్స్ చేయగలుగుతుంది. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు బాగుండగలుగుతున్నానే, బయటికి వెళ్ళినప్పుడు అలా ఉండలేకపోతుంటే అక్కడ ఉన్నటువంటి సిన్ఫుల్ ప్రెసెన్స్, అది ప్రార్థనలో గాడ్స్ ప్రెసెన్స్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు గో విత్ ద ఒక సైనికుల్లాగా వెళ్తున్నాం మనం. ఒక అగ్ని, మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళందరూ సర్వాంగ కవచం ధరించుకోండి. ప్లీజ్ రీడ్ దిస్ అండ్ మెడిటేట్ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 12 to 18. సర్వాంగ కవచం ధరించుకోండి. మీ శిరస్సునకు రక్షణ అనే శిరస్త్రాణం. మరి చూడండి, అక్కడ అంటాడు, చేతిలో ఆత్మఖడ్గం ఉండాలి, నడుముకు సత్యమైన దట్టి ఉండాలి, మరి హృదయానికి, గుండెకు, మీ చేతికి నీతి అనే మైమరుపు ఉండాలి. ఓకే, మీ పాదములకు సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద షీల్డ్. అన్నిటికంటే మించి ఆ డాలు ఉండాలట. సాతాను పంపించే అగ్ని బాణాలను ఆర్పివేసే డాల్ అంటే విశ్వాసం. సో వీటిని కలిగి ఉన్నప్పుడు సాతాను విసిరే ప్రతి బాణం మీకు తగలకుండా మీరు తప్పించుకుంటారు, మీరు జయిస్తారని ఉంది. సో రీడ్ ఇట్ అండ్ మెడిటేట్, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఓవర్కమింగ్ పవర్ బ్రదర్. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 12 to 18. We are born to win. మనం పుట్టింది ఈ లోకంలో యేసుక్రీస్తులో మనం జన్మించామంటే జయించడానికే కానీ ఓడిపోవడానికి. తప్పక మీరు జయిస్తారు. మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఈ విధంగా అపవాది మీ మైండ్ని డీల్ చేస్తే రక్షణ శిరస్త్రానికి హెల్మెట్ ఉంది కాబట్టి మిమ్మల్ని వాడేం చేయలేడు. అదే మీ గుండెను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే నీతి అనే మైమరుపు ఉంది కాబట్టి మీ గుండెల్లోకి చోటు ఉండదు వాడికి. మరి మీరు సత్యమనే దట్టి, అంటే మీరు బెల్ట్ కలిగి ఉండాలి. ఎప్పుడు సత్యమే నిలబడండి, అసత్యం అనే బోధలో పడద్దు. దేవుని వాక్యం అనే ఖడ్గం మీ చేతిలో ఉండాలి. విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉంటే వాడు విసిరే ఆ సూటిపోటి మాటలు కావచ్చు, వాటికి డిసప్పాయింట్ అవ్వకుండా కూల్గా మనం జవాబు చెప్పగలుగుతాం. ఓకే, ఇరిటేట్ కాకుండా. సమాధానం అనే సువార్త అనే జోడులు మనం కలిగి ఉండాలి. సిద్ధ మనసు, దేవుని కొరకు ప్రార్థించుటకు, స్తుతించుటకు, సువార్త ప్రకటించుటకు అన్నిటికీ సిద్ధ మనసు కలిగిన వారుగా ఉందాం. గాడ్ బ్లెస్ యు.